చిత్తూరు జిల్లా నుంచి సీఎంగా చంద్రబాబు తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వచ్చింది. దీంతో అప్పట్లో జిల్లా వాసులు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సీఎంగా కిరణ్ సొంత జిల్లా అభివృద్ధికి చేసింది పెద్దగా ఏమీ లేదు. మళ్లీ గెలవాలన్న కోరికతో సొంత నియోజకవర్గం పీలేరుపై ప్రత్యేక దృష్టి సారించారు తప్ప జిల్లా విషయాన్నే మర్చిపోయారు. పీలేరు నియోజకవర్గంలో తనకు ఇబ్బందిగా మారిన కలికిరి, కలకడ, గుర్రంకొండ, పీలేరు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు కిరణ్. నియోజకవర్గంలోనే భాగమైన కేవీపల్లె, వాల్మీకిపురం మండలాలను నిరాదరణకు గురిచేశారు. ఓ గ్రామ పంచాయతీ స్థాయికి చెందిన పీలేరు అభివృద్ధికి ఏకంగా పీలేరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. సిమెంట్ రోడ్లకు 700 కోట్లు, వీధి దీపాలకు 9 కోట్లు, నీటి పనులకు మరో 10 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక్కో మండలంలో 10 కోట్లు వెచ్చించి మార్కెట్ యార్డులు నిర్మించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాల అవసరాల కోసం ఏకంగా 384 కోట్ల రూపాయలు కేటాయించారు. కాంట్రాక్టులు మొత్తం తన అనుయాయులకే కట్టబెట్టారు. పర్యవేక్షణ బాధ్యతలను తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి అప్పగించారు. దీంతో జిల్లాలో కిషోర్ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ఆయన జిల్లా అధికారులను శాసించే స్థాయికి వెళ్లారు. చివరకు ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూడా సీఎం సోదరులపై ఆరోపణలు వచ్చాయి. తనకు లాభాలు వచ్చే విధంగా, కమిషన్లు వచ్చే విధంగా ఫైళ్ల పైన సంతకాలు పెడుతూ పోతూ వాళ్ళ అనుమాయులందరికీ పదవులు కట్టబెట్టేసి, ఉద్యోగాలు కట్టబెట్టేసిపోయినాడు తప్పించి చిత్తూరు పట్టణానికి కూడా కనీసం చేసినటువంటి దాఖలాలు లేదు. తన సొంత నియోజకవర్గానికి కూడా ఏం చేయలేదు. ప్రజలకు, సామాన్య ప్రజలకి, ఆయన బంధువర్గానికి ఏమీ చేసుకున్నాడు తప్పించి ఇంకోటి. చిత్తూరు జిల్లా ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2011 చివరలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. జిల్లాకు 6,000 కోట్ల రూపాయల హామీలు ఇచ్చారు. హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగుగంగ కాల్వల విస్తరణ, చెరువుల అనుసంధానం అంటూ అప్పట్లో జిల్లాపై వరాల వర్షం కురిపించారు. జిల్లా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నెల్లూరు జిల్లా కండలేరు నుంచి నీటి మళ్లింపు పథకాన్ని తెరపైకి తెచ్చారు. 5,200 కోట్ల రూపాయల పథకాన్ని 7,200 కోట్ల రూపాయలకు పెంచి భగీరథ ప్రయత్నమంటూ బిల్డప్ ఇచ్చారు. తొలిదశ కింద 4,300 కోట్ల రూపాయల పనులకు ఇటీవలే తిరుపతిలో భూమి పూజ చేశారు. ఇది కాక ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు కూడా రావాల్సి ఉంది. హడావుడిగా టెండర్లు కానిస్తున్నారనే అపవాదులు ఎదుర్కొంది ప్రభుత్వం. ఇది పూర్తి కావడానికి చాలా ఏళ్లు పడుతుందన్నది వాస్తవ పరిస్థితి. ఈయన పరిపాలనలో చిత్తూరు జిల్లాకు సంబంధించి కేటాయింపులు, కమిషన్లు వచ్చేదానికి మటుకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా చిత్తూరు జిల్లాకు ఆయన చేసింది ఏ పని లేదు. ముఖ్యంగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అభివృద్ధికి పనులు కొన్ని చేసుకోవచ్చేమో కానీ చిత్తూరు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. తిరుపతిపై కూడా కిరణ్ వరాలు కురిపించారు. అయితే ఇవి ఆచరణలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. సుమారు 200 కోట్ల రూపాయలతో తిరుపతిలో స్విమ్స్ కు అనుబంధంగా మహిళా వైద్య కళాశాల, 30 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాల్, 20 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి, పలమనేరులో 8 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, మదనపల్లిలో 12 కోట్లతో అధునాతన ఆసుపత్రిని ప్రకటించారు. తిరుమల తిరుపతి తాగునీటి కోసం 30 కోట్లతో కైలాసగిరి రిజర్వాయర్ నుంచి నీటి మళ్లింపు చేపడతామని చెప్పారు. పనులు ఇటీవలే ప్రారంభమై ఆగిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాకు సీఎం ఇచ్చిన హామీలు చాంతాడును తలపిస్తుంది. కేవలం శంకుస్థాపనలకు నోచుకున్న ఈ పనులు గాల్లో దీపంలా ఉన్నాయి. నిజానికి చిత్తూరు జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది పాడి పరిశ్రమ. జిల్లాలో మూతపడిన సహకార డైరీని పునరుద్ధరించి రైతులను ఆదుకోవాల్సిన కిరణ్ ఆ అంశంపైనే దృష్టి పెట్టలేదు. కమిషన్లు వచ్చే అంశాలపై దృష్టి సారించారు తప్ప జిల్లా అవసరాలను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. సమైక్యాంధ్ర ముసుగులో ఆయన రాజీనామాలో నిజాయితీ మచ్చుకైనా కనిపించడం లేదని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు.